వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. మనకు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రకృతి వైపరీత్యం దివిసీమ ఉప్పెన. 1977 నవంబర్ 19న కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతంలోని దివిసీమ ప్రజలకు కాళ్ల రాత్రి అయింది. అధికారిక లెక్కల ప్రకారం 10,000 మందికి పైగా చనిపోతే, అనధికార లెక్కల ప్రకారం 20,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. తాటి చెట్టు ఎత్తున ఎగిసిపడిన రాకాసి అలలు ఊళ్ళకి ఊళ్ళనే మట్టి దిబ్బలుగా మార్చేశాయి. సస్యశ్యామలంగా ఉండే దివిసీమ మీద విరుచుకుపడ్డ పెను ఉప్పెన సృష్టించిన విలయాన్ని చూసి సాటి మనిషికి సహాయం చేయడానికి ప్రపంచం నలుమూలల నుండి మానవత్వం పెల్లుబికింది. 48 ఏళ్ల నాటి ఆ ఘోరకలని మరచిపోని తరం ఇంకా బతికే ఉంది. కళ్ల ముందే బంధుమిత్రుల మరణాన్ని చూసిన వారిని ఆ పీడకల ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఈ దారుణం జరిగిన 1977 నవంబర్ 19వ తేదీ నాడే ఇందిరాగాంధీ పుట్టినరోజు. 1975లో ఆమె విధించిన ఎమర్జెన్సీ ఫలితంగా విమర్శల పాలై ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూశారు. కేంద్రంలో మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో జనతా పార్టీ అధికారంలో ఉంది. దివిసీమ దారుణానికి యావత్ ప్రపంచం కూడా చెలించింది. రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి అక్కడ పర్యటించి ప్రకృతిని స్వయంగా తెలుసుకున్నారు. అక్కడ దివిసీమ గాంధీగా పేరుపడ్డ మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు ఉప్పెన వచ్చిన మరుసటి ఉదయమే ఊరూరా కూడా తిరుగుతూ బాధితులకు ధైర్యం చెబుతూ సహాయక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రోజుల తరబడి ఆయన అదే పనిలో తనములకలయ్యారు. ప్రభుత్వ స్పందన అంతంత మాత్రంగా ఉండడంతో తన నిస్సహాయతకు చింతిస్తూ ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయడం అక్కడ దారుణ పరిస్థితికి ఒక ఉదాహరణ. ఉప్పెన వార్తలు తెలిసిన వెంటనే మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దివిసీమకు వెళ్లి బాధితులను పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. ఆమె అప్పటికి ఒక సాధారణ ఎంపీ మాత్రమే అయినా సరే ఈ భారీ ప్రళయానికి స్పందించారు. అతి కష్టం మీద ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. కానీ స్థానిక అధికార యంత్రాంగం ఆమెకు ఎంత మాత్రం కూడా సహకరించలేదు. ఒక మాజీ ప్రధానమంత్రి అయినా కనీసం R&B గెస్ట్ హౌస్ కూడా కేటాయించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ వాహనం సైతం ఇవ్వలేదు. ఆతిథ్యం లాంటి సదుపాయాల సంగతైతే సరే. అయినా సరే ఆమె వెనుకడుగు వేయలేదు. ఇందిరాగాంధీ పర్యటన వల్ల ప్రజల్లో ఆమె పట్ల సానుభూతి పెరుగుతుంది అన్నది జనతా పార్టీ నాయకుల ఆలోచన. రాజకీయంగా ఆమెను అణిచివేయడానికి, ఆమె పర్యటనను అడుగడుగునా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ఇందిరాగాంధీ వెళ్లినప్పుడు కొంతమంది స్థానిక జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆమెను నానా మాటలు అన్నారు. గో బ్యాక్ ఇందిరా అంటూ నినాదాలు చేశారు. అయినా సరే ఆమె ముందుకే నడిచారు. అధికారుల సహాయ నిరాకరణను పట్టించుకోకుండా జనతా పార్టీ కార్యకర్తల నిరసనను బేఖాతారు చేస్తూ బురదలోనే నడక సాగించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ఆమె ఎంత మాత్రం కూడా అవమానంగా భావించలేదు. అమ్మగా పిలుచుకునే తన ప్రజలను కలుసుకోవాలన్న ఒకే ఒక ఆలోచన ఆమెను ముందుకు నడిపింది. అలా నడుస్తూ ఉప్పెన బాధితులను పరామర్శిస్తూ వెళుతుంటే అక్కడ ప్రజలే కంటతడి పెట్టారు. బాధితులను ఓదార్చబోతే ఆమె దయనీయ స్థితి చూసి వాళ్లే కన్నీటితో ఆమెను ఓదార్చబోవడం ఇప్పటికీ కూడా ప్రత్యక్ష సాక్షులు గుర్తు చేసుకుంటారు. ఆమె తనకు జరిగిన అవమానాన్ని ఎక్కడా సభల్లో గాని, జనంతో మాట్లాడినప్పుడు గాని ప్రస్తావించలేదు. ఆ రకమైన సానుభూతి తనకు అవసరం లేదనే భావన ఆమెది. ఉప్పెన బాధితుల పట్ల ఆమె చూపిన జాలి, మానవత్వం ఆమెకు ఒక మహోన్నత మానవతావాదిని చేశాయి. ప్రజల్లో సానుభూతి పెరిగింది. ఆమెను అడ్డుకున్న వాళ్లకు ఓటమి తప్పలేదు. 1978లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్, 1980 లోక్సభ ఎలక్షన్స్ ఫలితాలు ఆమెకు ఘన విజయాన్ని సాధించి పెట్టాయి. దివిసీమ బురదలో ఆమె వేసిన అడుగులే ఆమెను గెలుపు తీరానికి నడిపించాయన్న సంగతి చరిత్రలో మిగిలిపోయింది.